పోలీస్ కుక్కల్లా నన్ను గమనిస్తూనే ఉంటారు. చిల్లరగా ప్రవర్తించి మరో అల్లరి చేస్తారు. రేపు మార్నింగ్ తప్పకుండా వచ్చి కలుస్తాను. చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడి, అలాగే నీ దగ్గర కొన్ని దాచాల్సినవి ఉన్నాయి. ఏంటి సాకేత్, మనసు విప్పి మాట్లాడాలి అంటూనే ఏదో దాచాలి అంటున్నావు? మాట్లాడేవి మాటలు, దాచాలనుకునేవి కాగితాలు. కాగితాలా? ఏంటవి? కలిశాక నీకు ఇస్తాగా, అప్పుడు నీకే తెలుస్తుంది. దాన్ని వదిలించుకునే ఆయుధం అదే. ఓకే సాకేత్, అలాగే కలుద్దాం. గుడ్ నైట్. సాకేత్, ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా నిద్రపో. బాయ్. ఓకే, బాయ్. ఏయ్, నా ఎదుట పడొద్దన్నానుగా, ఎందుకు వచ్చారు? ఇంత జరిగినా కూడా దాంతో ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నావా? ఏం మనిషి నువ్వు? ఏయ్, నా మీద నిందలేసి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావు. అది జరగని పని. పో ముందు అవతలకి. నాతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు ఇవ్వు, వెళ్తాను. ఆ పేపర్సా? అస్సలు ఇవ్వను. ఇవ్వకపోతే అమ్మమ్మతో చెప్తాను. పోవే. అమ్మమ్మతో కాదు, అమ్మమ్మతో చెప్పినా ఇవ్వను. ఎందుకు దాని చేతి సంతకాలు పెట్టించుకున్నావు? ఇంకెందుకక్క? దాంతో కులకడానికి, నన్ను వదిలించుకోవడానికి. పిచ్చి పిచ్చిగా వాగకు. నీలాగే అందరూ అనుకోకు. మా సంబంధం పవిత్రమైంది. మీ పవిత్రత పక్క మీద కనపడినప్పుడే తెలిసిపోయింది. పళ్ళు రావుతాయి. చెయ్యి దించు, దించు చెయ్యి. దెబ్బ పడిందో ఎంతకైనా తెగించాల్సి వస్తుంది. పదవి స్వర్ణ, ఆ కాగితాలతో ఏం చేస్తాడో మనం కూడా చూద్దాం. రా, వెళ్ళండి. ఎందుకే అన్నిటికీ అలా తొందరపడతావు? ఆ కాగితాల విషయం ఎందుకెత్తావు? మెల్లగా అతనికి తెలియకుండా కాజేయాలనుకుంటే అతను జాగ్రత్త పడేలా చేశావు. చూడు, ఈ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించాలి. అవి అతని దగ్గరుంటే మూర్ఖత్వంతో ఏమైనా చేస్తాడు. మనం ప్రమాదంలో పడతాం. రేపు ఎలాగో అలాగా వాటిని మనం దక్కించుకోవాలి. పేపర్స్ ఇంకా ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వాళ్ళు వీటి కోసమే వచ్చుంటారు. స్వర్ణ, సాకేత్ రేపు హారతిని కలవడానికి వస్తానని చెప్పాడు కదా. మనం సాకేత్ని ఫాలో అయ్యి వాళ్ళ దొంగ వ్యవహారాలన్నీ బయట పెట్టాలి. తాలెత్తుకోలేక వాళ్ళిద్దరూ బొబ్బిలి పారిపోవాలి. ఎక్కడికి రా? ఇంత పొద్దున్నే బయలుదేరుతున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని నువ్వే కదా చెప్పావు. మళ్ళీ నువ్వే అలా అడుగుతావే? ఏదో శుభకార్యానికి వెళుతున్నట్టు అలా అంటావేమిట్రా? శుభకార్యానికే వెళ్తున్నాను. ఏమిటో అది? అన్నీ నీకు చెప్పాలా? ఎక్కడికి వెళుతున్నావో చెప్పచ్చుగా. చెప్పను. అన్నీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. వినకూడని వాళ్ళు, ఉండకూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా వద్దన్న వాళ్ళు మళ్ళీ వచ్చి చేరారుగా. నాకిక్కడ ఉండబుద్ధి కావడం లేదు. అందుకే ఎక్కడ ఉండే అవకాశం ఉందో, ఎక్కడ నాకు ప్రశాంతత దొరుకుతుందో ఆ ప్లేస్ వెతుక్కుంటూ వెళ్తున్నా. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడితే నా మాటకి నువ్వు విలువ ఇవ్వనప్పుడు? ఏ మాటకు విలువ ఇవ్వాలో, ఏ మాటకు విలువ ఇవ్వకూడదో నాకు తెలియదా? ధర్మం తప్పి ప్రవర్తించద్దు. నీతి వాక్యాలు చెప్పొద్దు గాని చేత కాదు అని చెప్పు. ఏమిట్రా? ఏమిటి నాకు చేతకాంది? వచ్చి చేరిన చెత్తని ఏరివేయడం. నువ్వు చెత్త అనుకుంటున్నావు, నేను చరిత్ర చూస్తున్నాను. మంచిది, నువ్వు చదువుతూ కూర్చో, నా చరిత్ర నేను రాసుకుంటాను.
సాకేత్, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? నా మనసేం బాలేదు. ఏ ఏమైంది? మళ్ళీ ఆ పెద్ద రాక్షసి చిన్న రాక్షసిని ఇంటికి తీసుకొచ్చింది కదా. దాని మొహం చూస్తేనే అసహ్యం వేస్తోంది. ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. నా బాధ, దుఃఖం, వేదన ఎవరితో చెప్పుకోవాలి కూడా అర్థం కావడం లేదు. బతుకంటేనే చిరాకు పుడుతోంది, చావాలనిపిస్తోంది. సాకేత్, డిప్రెస్ అవ్వకు సాకేత్. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అయినా నీ ఫీలింగ్స్ మంచైనా చెడైనా షేర్ చేసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోగలనా? నిన్ను నన్ను తప్పు పట్టారు. నాకు మరీ బాధగా ఉంది. కల్చర్లెస్ బ్రూట్స్. కాస్త క్లోజ్గా కనిపిస్తే చాలు పిచ్చి పిచ్చిగా వాగుతారు. ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారో తెలియదు, కానీ దే ఫాల్ ఇన్ లవ్. నేను నా కళ్ళతో చూశాను, సరేనా? అప్పుడు బావ అపార్థం చేసుకున్నట్టు మేము నిన్న అపార్థం చేసుకున్నామా? చచా, తనెక్కడ ఇదెక్కడ? దీని చూపులోనే తప్పుడు అర్థం ఉంది. మర్చిపో సాకేత్. పదే పదే దాన్నే గుర్తు చేసుకుంటే ఎలా? ఎలా ఎలా మర్చిపోమంటావు హారతి? గ్రానీని చెంప మీద కొట్టిందే, అదే అదే గుర్తుకొస్తుంది నాకు. నాకు నిన్ను మీ గ్రానీ కొట్టడమే గుర్తుకొస్తుంది సాకేత్. ఏంటో మనకి ఒకరి మీద ఒకరికి చాలా ఎఫెక్షన్స్ ఉన్నాయి, కానీ పైకి చెప్పుకోలేకపోతున్నాం. నాకు అలాగే అనిపిస్తుంది హారతి. నాకు నీకన్నా మంచి ఫ్రెండ్ ఎవరూ లేరన్న ఫీలింగ్ కలుగుతోంది. నాకు ఇలాంటి బాధలు వస్తాయనేమో దేవుడు నిన్న ఈ టైంలో మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది. నీతో మాట్లాడితేనే సగం బాధ మాయమైనట్టుంది నాకు. నిజంగా నువ్వు ఈ టైంలో లేకపోతే నేను డెఫినెట్గా సూసైడ్ చేసుకునేవాడిని. సాకేత్, మళ్ళీ అలా మాట్లాడతావే? ప్లీజ్ సాకేత్, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. అయినా ఇప్పుడు నువ్వే అన్నావు కదా, ఆ దేవుడే మమ్మల్ని పంపించాడు అని. సాకేత్, నీకు నేనున్నాను. ఇక నుంచి ప్రతి క్షణం నేను నీకు తోడుగా ఉంటాను. ఏ విషయంలోనూ నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎప్పుడైనా ఏ విషయమైనా ఏం మొహమాట పడకుండా నాతో షేర్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ హారతి. నా వాళ్ళంతా పరాయి వాళ్ళలా శత్రువుల్లా మారారు. నన్ను ప్రతి క్షణం మానసికంగా చిత్రవధ చేస్తున్నారు. చివరికి గ్రానీ కూడా అలాగే మారింది. వాళ్ళ మాటకే విలువిస్తోంది. నన్ను ప్రేమించే గ్రానీ నన్నే కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు. చాలా డిస్గస్ట్ అయ్యాను, డిప్రెస్ అయ్యాను. చాలా ఒంటరిగా, నాకెవరు నా వాళ్ళు లేరే అనే ఆలోచనకు వచ్చేసాను. వచ్చిన ఆలోచనలన్నీ తుడిచేసుకో. ఈ హారతి నీదనుకో. ధైర్యంగా ఉండు. ఎవరికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేనికి వెనకడుగు వేయాల్సిన పని లేదు.
మనం మొదటిసారి కలిసినప్పుడే నీ ఫేస్ నా హార్ట్లో ప్రింట్ చేసుకున్నాను. నా అయినట్టు చాలా చాలా కలలు కన్నాను. కానీ జస్ట్ మిస్. అప్పుడు జరగాల్సింది జరుగుంటే ఇప్పుడు ఈ బాధలు నీకుండేవి కాదు. ఈ మేనస్ లేని వాళ్ళంతా నీ లైఫ్లోకి వచ్చుండే వాళ్లే కాదు. అయినా మిస్ అయిన దాని గురించి ఎందుకు సాకేత్ ఆలోచించడం? ఇక ముందు నుండి కలిసి నడుద్దాం. అవును సాకేత్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు హారతి. ఏం తోచక ఎటెళ్లాలో తెలియకేగా నిన్ను కలవాలనుకుంది. నువ్వు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం. నువ్వు మాట్లాడి ధైర్యం చెప్పాకే కాస్త రిలాక్స్ అయ్యాను. నువ్వు ఎటంటే అటే. ఎటో ఎందుకు? మా ఇంటికే వెళ్దాం. మీ ఇంటిగా? ప్రైవసీ ఉండదేమో. వాట్ సాకేత్, నువ్వు మాకు విఐపివి. పైగా మా భాగ్య కూడా లేదు. ఏదో పనుందని సాయంత్రం దాకా రాను అని చెప్పేసి వెళ్ళింది. మనిద్దరమే ఉంటాం, నో ప్రాబ్లం. నీకు కావలసినంత ప్రైవసీ దొరుకుతుంది. ఓకేనా? మా ఇంటికి వెళ్దామా? నువ్వు చెప్పాక కాదంటానా? అలాగే ఇంటికే వెళ్దాం. ఏదో పనుందని సాయంత్రం దాకా రాను అని చెప్పేసి వెళ్ళింది. మనిద్దరమే ఉంటాం, నో ప్రాబ్లం. నీకు కావలసినంత ప్రైవసీ దొరుకుతుంది. ఓకేనా? మా ఇంటికి వెళ్దామా? నువ్వు చెప్పాక కాదంటానా? అలాగే మీ ఇంటికే వెళ్దాం. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్లి అమ్మమ్మకు చూపిస్తాను. అవును, ఏదో ముఖ్యమైన విషయం ఉందన్నా. ఆయుధం కూడా ఏదో ఉందన్నా. ఏంటది? చెప్తా. మీ ఇంటికేగా వెళ్ళేది, అక్కడికి వెళ్ళాక చెప్తాను. This is the right way. ఈ యూటర్న్ నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ కావాలి. మనిద్దరం మళ్ళీ దగ్గరవడానికి స్టార్టింగ్ పాయింట్ కావాలి. అవతల వాళ్ళకి ట్రిగ్గర్ పాయింట్ కావాలి. కొత్త సంతోషాలని సుఖాలని నీకు అందించే ఇంపార్టెంట్ మూమెంట్ కావాలి. సాకేత్, I and you
బీ కావాలి. లైఫ్ అంటే ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందా అనే ఫీలింగ్ నీ సొంతం కావాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీ మాటలు ఇంట్రెస్టింగ్గా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. నన్ను సిగ్గుపడేలా చేస్తున్నాయి. ఛీ, నీకు సిగ్గా? ఎంత నాటకాలు మాటలు మాట్లాడుతున్నావే. సాకేత్, ఆ స్మైల్ ఎప్పుడూ నీ ఫేస్లో అలాగే ఉండాలి. అది చూస్తూ నేను హ్యాపీగా ఉండాలి. ఆ నవ్వు చెదరనివ్వకు. సాకేత్, నిన్ను మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఇప్పుడిప్పుడే కాస్త దూరం అవుతుంది. హారతిని ఎక్కించుకున్నాడంటే ఖచ్చితంగా హారతి ఇంటికి వెళ్ళి ఉంటాడు. బాబు, ఆ వచ్చే రైట్ తీసుకో. రా సాకేత్, వెల్కమ్. రా. స్పెషల్గా ఈ వెల్కమ్లేంటి? ఇంతకు ముందు కోపంతో వచ్చావు, ఇంకోసారి కామ్గా వచ్చావు, ఈసారి హ్యాపీగా వచ్చావు. అందుకే రా, కూర్చో. ఇంట్లోకే కాదు, నా మనసులోకి నువ్వు, నీ మనసులోకి నేను ఎంటర్ అయిన శుభ సమయం. అందుకే స్పెషల్గా వెల్కమ్ చెప్తున్నాను. చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ ఆర్ హాట్ డ్రింక్? నో, ఏమొద్దు. ఇంట్లోకే కాదు, నా మనసులోకి నువ్వు, నీ మనసులోకి నేను ఎంటర్ అయిన శుభ సమయం. అందుకే స్పెషల్గా వెల్కమ్ చెప్తున్నాను. చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ ఆర్ హాట్ డ్రింక్? నో, ఏమొద్దు. మొహమాట పడకు. అడిగేది నీ హారతి, నీ స్వీట్ హార్ట్ డియర్. స్మాల్ డ్రింక్? వద్దు హారతి, నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ వాటర్? ఓకే. అది సరే, ఏదో ఇంటికి వచ్చాక చెప్తానన్నా, ఏంటది? ఇవి నా దగ్గరుంటే ప్రమాదం అనిపిస్తోంది. నీ దగ్గరైతే సేఫ్. దాచిపెట్టు. ఆ అవసరాన్ని బట్టి వీటిని బయటికి తీయొచ్చు. ఏంటివి? ఆ పిశాచిని వదిలించుకోవటానికి రాయించి సంతకం పెట్టించిన డివోర్స్ పేపర్స్.